శ్రీ మాత్రే నమః. ఉపనిషత్ దర్శిని 145 చాందోకోపనిషత్తు. బ్రహ్మబోధనలో ఎక్కడో కొంచెం అసంతృప్తి ఇంద్రునికి కనపడింది. దేవలోకము చేరే లోపలనే ఇంద్రునికి ఈ విధమైన సందేహం కలగగానే ఇలా తలిచాడు. ఈ దేహాన్ని అలంకరింపజేసినప్పుడు అది శృంగారంగా అలంకరింపబడినట్లుంది. మంచి వస్త్రాలు ధరించినట్లుంటుంది. శుభ్రంగా క్షురకర్మ చేయించుకున్నట్లు కనపడుతుంది. కన్నులు గుడ్డివైతే ఈ శరీరం గుడ్డిదిగా కనపడుతుంది. ఈ శరీరం కన్ను, ముక్కు మొదలైన వాటితో అందవిహీనంగా ఉంటే వికారంగా కనపడుతుంది. శరీరం కుంటిదిగా అంగవిహీనంగా కనపడుతుంది. ఈ శరీరం నాశనమైతే వెంటనే మరణం సంభవిస్తుంది. అందువల్ల ఇది ఆత్మ అవడానికి వీలు లేదు. అందువల్ల నేను యథార్థాన్ని గ్రహించటం లేదు. ఇది ఆత్మ అయ్యేటందుకు సావకాశం లేదు అని ఇంద్రుడు తర్జన భర్జన పడి తిరిగి సమిత్పాణి అయి ప్రజాపతి బ్రహ్మ దగ్గరకు వెళ్ళాడు. భగవాన్, ఈ శరీరం నశించినప్పుడు అన్నీ నశిస్తున్నాయి. అందువల్ల నేను శుభమును చూడలేకపోతున్నాను అంటే ప్రజాపతి, దేవేంద్ర, అది నిజమే. ఏ విషయాన్ని నీకు మళ్ళీ బోధిస్తాను. మళ్ళీ 32 సంవత్సరాలు బ్రహ్మచర్య దీక్షతో తపస్సు చేయి అన్నాడు. 32 సంవత్సరాల బ్రహ్మచర్యంలో ఉండి తపించడం ద్వారా అతని మనసు, బుద్ధి మరింత పరిశుద్ధతను పొంది ఉన్నత స్థాయిలో ఉపదేశానికి అర్హత సంపాదిస్తాడని ప్రజాపతి తలిచాడు. దేవేంద్రుడు ఆ రీతిగా 32 సంవత్సరముల తపస్సు తర్వాత ప్రజాపతి స్వప్నంలో అత్యధికను పొంది విహరించేది ఆత్మ, అదే అమృతము, అభయము, బ్రహ్మము అని చెప్పాడు. ఇక్కడ స్వప్నంలో ఉండే ఆత్మ అంటే తేజస్సుడైన జీవుడు అని అర్థము. దీనిని విన్న ఇంద్రుడు సమాధానపడి వెళ్ళిపోయాడు. కానీ దేవలోకము చేరే లోపల తిరిగి సంశయాత్ముడయ్యాడు. ఈ శరీరం గుడ్డిదైతే స్వప్నంలోని ఆత్మ గుడ్డిది కావటం లేదు. ఈ శరీరంలోని కళ్ళ ద్వారా ఏదైనా కారుతున్నప్పటికీ కలలో కళ్ళు మంచిగా ఉంటాయి. ఈ శరీరం వధించబడినా ఆత్మ వధించబడదు. శరీరం రోతగా ఉన్న స్వప్నంలో ఆత్మ రోతగా ఉండదు. ఇలా ఉన్న స్వప్నంలో ఆ స్వప్నాత్మను చంపినట్టుగా, పరిగెత్తు చేసినట్టు, దుఃఖము కలిగినట్టు, ఏడ్చినట్టు కనిపిస్తుంది. కాబట్టి దీనిలో నేను ఏ పవిత్ర సత్యాన్ని గ్రహించడం లేదు. అందువల్ల ఈ స్వప్నాత్మ ఆత్మ అయ్యేటందుకు ఆస్కారం లేదు అనుకొని ఆ సందేహ నివృత్తికై ప్రజాపతి దగ్గరకు చేతులు జోడించి చేరాడు. ఇక్కడ ప్రజాపతి తాను కేవలం నిమిత్తమాత్రుడుగానే ఉంటూ అంచెలంచెలుగా శిష్యుడిని ఆత్మదర్శన దిశగా నడిపిస్తున్నాడు. భగవాన్, ఈ దేహం గుడ్డిదైనప్పుడు స్వప్నాత్మ గుడ్డిదవటం లేదు. దేహం యొక్క మాలిన్యంతో స్వప్నాత్మ మలినం చెందటం లేదు. అయినా స్వప్నములో అది వధించబడినట్లు, దుఃఖము చెందినట్లు, పరిగెత్తినట్టు కనిపిస్తోంది. నాకు సందేహ నివృత్తి కాలేదు అని దేవేంద్రుడు అన్నాడు. నీ సందేహం సరైనదే. తిరిగి 32 సంవత్సరాలు ఇక్కడ బ్రహ్మచర్య వ్రతంతో తపస్సు చేసిరా. నీకు తత్వాన్ని విపులంగా బోధిస్తాను అన్నాడు బ్రహ్మ. దేవేంద్రుడు తపస్సు చేసిన తర్వాత ప్రజాపతి అతనితో ఏది సంపూర్ణంగా ప్రసన్నంగా నిద్రిస్తుందో, ఏది ఎలాంటి కళలను కనటం లేదో అదే ఆత్మ అంటే, అదే అమృతము, అదే అభయం, దానినే పరబ్రహ్మ అంటారు అని చెప్పాడు. అది విని సరేనని బయలుదేరిన ఇంద్రునికి తిరిగి సందేహం పీడించసాగింది. ఇప్పుడు నేను విన్నది సుషుప్తి అనే దాని గురించి, కానీ నిద్రపోతున్నప్పుడు నేను ఎలాంటి వాడునో నాకు స్పష్టంగా తెలియటం లేదు. ఈ స్థితిలో
నేను ఎలాంటి పంచభూతాలను తెలుసుకోలేకపోతున్నాను. ఈ స్థితిలో అంతా నాశనం చెందిన దానిలా అనిపిస్తోంది. ఇందులో సత్యం కనపడటం లేదు అని తలుస్తూ తిరిగి ప్రజాపతి దగ్గరికి చేరాడు. మామూలు నిద్రలో ఇంద్రియ వ్యాపారం లేకపోయినా మనసు పనిచేస్తుంది కనుక కథలు వస్తాయి. కానీ సుషుప్తిలో మనస్సు, ఇంద్రియాలు అన్నీ నిర్వ్యాపారంగా ఉంటాయి. మనసు పనిచేయదు కాబట్టి కలలు ఉండవు. భగవాన్, నేను ఇట్టి వాడిననే విషయం నాకు సుషుప్తి అవస్థలో తెలియటం లేదు. అలాగే పంచభూతాలలో వీటిని తెలుసుకోలేకపోతున్నాను. ఈ సమస్తము వినాశనము చెందిన వాటి వలె కనిపిస్తున్నాయి అని అన్న ఇంద్రుని మాటలకు ప్రజాపతి, నీవన్నది నిజమే. నువ్వు మరొక 5 సంవత్సరాలు తపస్సు చేసిరా, అప్పుడు చెబుతాను అన్నాడు. ఈ రీతిగా ఇంద్రుడు 101 సంవత్సరములు దేవేంద్రుడు ప్రజాపతి దగ్గర తపస్సు చేసి బ్రహ్మ విద్యను పొంది ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోగలిగాడు. సశేషం. శుభం భూయాత్.